ఎంతైనా హాస్టల్ ఫుడ్ అమ్మ చేతి వంట అంత రుచిగా ఉండదు కదా! నేను కూడా హాస్టల్‌లో ఫుడ్ తిని నాకసలది నా నాలుకంతా చప్పబడిపోయింది. సో, ఇంటికొచ్చాక మా మమ్మీ చేత నాకిష్టమైన కర్రీస్ అన్నీ వండించుకుంటున్నాను. అందులో నాకిష్టమైన ఫేవరెట్ కర్రీ చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఇక్కడ మా మమ్మీ అదే చేస్తుంది నా కోసం. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపేసిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుంది. మా ఇంట్లో ఆనియన్స్ లేవు కాబట్టి మేము ఆనియన్స్ స్కిప్ చేసేసాము. ఉంటే మీరు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసింది. టమాటా ముక్కలు బాగా మగ్గాలనమాట. అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. సో, టమాటాలు బాగా కలిపేసేసి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, మేము ముందుగా ఉప్పు వేసాము. మా మమ్మీ పసుపు వేయటం మర్చిపోయింది. తర్వాత నేను గుర్తు చేశాననమాట పసుపు వేయాలి అని. పసుపు, ఆ తర్వాత పసుపు వేసి బాగా కలిపి పెట్టేసుకొని తర్వాత బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు పప్పులు ఉంటాయి కదా! అవి చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని తినాలనిపిస్తూ ఉంటుంది. సో, చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక బాగా కలిపేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసేసి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. అవి మగ్గేదాకా ఉండాలనమాట. అవి సాఫ్ట్‌గా అయిపోయేదాకా. ఆ సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం కలుపుకొని ఇప్పుడు మనకి కావాల్సినంత కారం, ఎంతైతే కారం పడుతుందో మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామనమాట. సో, అందుకని మేము కొంచెం కారం ఎక్కువే వేసుకుంటాము. మీకు అడ్జస్టబుల్ ఎంత అయితే తింటారో అంతవరకు వేసుకోండి. కారం వేసేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నాక కొన్ని నీళ్ళు అంటే మేము పులుసుగా తింటాం కాబట్టి మాకు నీళ్ళు అవసరం. పులుసుగా తింటాము. అందుకని మేము కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఆ ముక్క సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకుంటున్నాము. లాస్ట్‌లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. దిస్ మై ఫేవరెట్ కర్రీ. ఇంటికొచ్చాక నేను చేయించుకున్న వాటిల్లో ఇది నాకిష్టమైన కర్రీ. సూపర్ చేసింది మా మమ్మీ అయితే. బాగా లాగించేసాను కూడా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.